హలో, ఎవర్ గ్రీన్ రెసిపీ అండి. మంట లేకుండా, నీరు లేకుండా, నూనె లేకుండా చేసే రెసిపీ. అందరూ ఇష్టపడే రెసిపీ. పిల్లలేంటి, పెద్దలేంటి అందరూ కూడా చక్కగా సాయంత్రం 4-5 గంటల టైంలో కూర్చుని తినడానికి ఇష్టపడే రెసిపీ ఈ మసాలా రెసిపీ. అది ఎలా చేయాలో చూద్దాము. ఏమేం కావాలో కూడా చూపిస్తాను రండి. మరమరాలండి, తర్వాత చిప్స్, తర్వాత బూందీ, శనగపప్పు, పుటాని అంటారు ఇవి. తర్వాత ఇవిగోండి వేరుశనగపప్పు, వేరుశనగ గుళ్ళు. తర్వాత ఉల్లిపాయలు, ప్యాజ్ అంటే మనకు గుర్తొస్తుంది పానీపూరి బండికి వెళ్ళి తోడ ప్యాజ్ దాలో భయ్యా అంటాం, అది ఒకటే వచ్చు మనకి. ఇదిగో ప్యాజ్, తోడ కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, తర్వాత లెమన్. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఇది. సాల్ట్ అండి, సాల్ట్. తర్వాత కారం. ఇవన్నీ కలుపుకోవటానికి ఖాళీ గిన్నె, తినడానికి టిఫిన్ ప్లేట్లు, స్పూన్లు. ఇవ్వండి కావాల్సినవి. ఈ రెసిపీని తయారు చేసే ముందు మీకు మా బ్యాచ్ని పరిచయం చేస్తాను, ఒకసారి చూడండి. రండిరా. ఇదిగో వీడు సత్తి, వీడిని కత్తి అనుకుంటాడు, మట్టిలో మాణిక్యం. తర్వాత శాలిరా, ఇదిగో వీళ్ళక్క శాలి, వెరీ టాలెంటెడ్. దా బిందు, నూరా బిందు మొగరాయుడు, మేరీ కోమ్ అండి, బాక్సింగ్. దా సార్ సిద్ధు వీళ్ళ అన్నయ్య. వీడొక మందం. పాత రోజుల్లో ట్యూబ్లైట్ కనుక కొట్టుకుని వెలిగి చూసారా, అడిగిన కాసేపుడికి కానీ సమాధానం చెప్పడు వీడు. వేరా హర్ష, ఆ సిద్ధు వాళ్ళ బామర్ది, సైలెంట్, మామూలుగా వీడు. దా వీడు టోనీజా. దీన్ని మసాలా అంటారు, ముంత మసాలా అంటారు. మరమరాలండి ఇవి. తర్వాత చిప్స్, తర్వాత బూందీ, తర్వాత పుటాని, శనగపప్పు, తర్వాత ఇదిగో వేరుశనగ గుళ్ళు, శాలి ఉల్లిపాయ, ప్యాజ్ వేసి, శాలి వేసి, అందులో మొత్తం వేసి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం ఖచ్చితంగా ఉండాలి. చాలండి పిల్లలు, ఏం కాదు, అందరు తినేవాళ్ళేలే. ఇదిగోండి సత్తిగాడు ఉన్నాడు చూసారా, కారం అంటే గుర్తొచ్చింది. ఆకలి అయితే కారం వేసుకుని తినేస్తాడు, మంచి దమ్ముగలిన కుర్రాడు. తర్వాత సాల్ట్ ముఖ్యం అండి. అన్నేసి చూడు నన్నేసి చూడండి, ఇది సాల్ట్. ఇదిగోండి నిమ్మకాయ, లెమన్, సరిపోయిద్దిలే. దీంతో స్టైల్గా నాజుగ్గా కలపకూడదు, చేతితోనే కలపాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మెయిన్ టచింగ్, ఫైనల్ టచింగ్ ఇంపార్టెంట్. ముందు టేస్ట్ ఎవరు చూస్తారు? అదే ఆగండి, ముందు ఇటు చేయెత్తాడు. టాలెంట్ అనుకుంటే వీళ్ళందరికీ. మట్టి ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా క్లియర్ గా చెప్పాలి. చేయబట్టు తిను. ఒకసారి నేను మాట ఇచ్చా, రేపు ముంత మసాలా చేసుకుందాంలే అని. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఇవాళ సాయంత్రం కుదిరింది. ఇదిగో వీడు సిద్ధు. అరే ఎన్నో క్లాస్ చెప్పరా? 5th క్లాస్. 5 5 ఎంత? 5 5 10 అంట అండి, గుర్తుపెట్టుకోండి. అరే నువ్వెన్నో క్లాసు రా హర్ష? యూకేజీ. నేనేం అడగనులే, వదిలేస్తున్నా. అరే సత్తి నువ్వెన్నో క్లాసు రా? 1వ క్లాసా? 3 3 ఎంత? అది వాడు చూసారా, 36. 3 3 36 అంట. తప్పు చెప్పినా 3 3 36 ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మట్టిలో మాణిక్యం అన్నాడు. 4th క్లాస్.
4 ఏళ్ళు ఎంత? 47. మీ టీచర్ చూసిందంటే మనందరిని కొట్టిద్ది. సరే తిను. ఇదిగండి. అదిగోండి బిందు, మొగరాయుడు. అచ్చగా మగ పిల్లలతోనే తిరిగిద్ది ఈ పిల్ల. మేరీకు తిరిగిద్ది, పని బాగా చేసిద్ది. నెంబర్ 1. ఎన్నో క్లాస్ నువ్వు? 2వ క్లాస్. 2వ క్లాస్ కదా. 4 ఎంత? మరి లెక్క వేసుకుంటుంది. ఎంత? 4 28. ఎన్నో క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. 3 ఎక్కని చెప్పురా. 3 4 ఎంత? ఒరే లెక్క వేస్తున్నావు అంటరా? 3 4 రా. ఒరేయ్ సత్తిగా వా కొంచెం. నిన్ను అడిగానా శాలి నేను? ఇది ఇంగ్లీష్ మీడియం అబ్బు, అంత ఇంగ్లీష్ ప్లీజ్. సరే తినండి రా, కాసేపు తినండి. ఇంకా వీడియో నచ్చితే అరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి రా. సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే